నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో ఆగి ఉన్న రైల్లో మంటల కలకలం 3 బోగీలు దగ్ధం సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు విజయసాయిరెడ్డి కుటుంబ చెర నుంచి ఏసీఏకు విముక్తి అపెక్స్ కౌన్సిల్ రాజీనామా సెప్టెంబర్ 8న కొత్త కార్యవర్గం ఎగువ నుంచి వరదతో నిండుకుండల నాగార్జున సాగర్ జలాశయం రేపు ఉదయం గేట్లు ఎత్తనున్న అధికారులు దొంగతనం కేసులో విచారణ పేరుతో ఖాకీల దాష్టికం షాద్నగర్లో ఎస్సీ మహిళను హింసించిన పోలీసులు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో విషాదం గోడకూలి 8 మంది చిన్నారుల దుర్మరణం మరో 2కి తీవ్ర గాయాలు రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో మరోసారి హింస ఆందోళనకారులు అధికార పార్టీ కార్యకర్తల దాడులు 91 మంది మృతి ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన భారత హాకీ జట్టు బ్యాడ్మింటన్లో లక్ష్య సేన్ ఓటమి కాంస్యం కోసం రేపు పోరాటం విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది మంటల ధాటికి B6, B7, M1 బోగీలు పూర్తిగా కాలిపోయాయి బోగిలోని సీట్లన్నీ కాలి బూడిదయ్యాయి ఉదయం 6 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు మధ్యాహ్నం తిరుపతికి వెళ్లాల్సి ఉంది అయితే ఉదయం 9:20 రైల్లోని B7 బోగిలో మంటలను గుర్తించారు B7 బోగిలో చెలరేగిన మంటలు B6, M1 బోగీలకు వ్యాపించాయి వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు స్టేషన్లో ఉన్న ప్రయాణికులను ఘటనా స్థలానికి దూరంగా పంపించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు రైలు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని రైల్వే సిబ్బంది భావిస్తుండగా ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు లోతుగా పరిశీలన చేస్తున్నారు రైల్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు హోంమంత్రి బంగాలపూడి అనిత డిఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది శ్రీశైలం నుంచి సాగర్కు ఈ సాయంత్రం 6 గంటల సమయానికి 3,22,000 క్యూసెక్లకు పైగా ప్రవాహం వస్తోంది సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా సాయంత్రం 6 గంటల వరకు 576 అడుగులకు చేరింది ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకు గాను నీటి నిల్వ 272 టీఎంసీలకు చేరింది జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరువవుతుండగా రేపు ఉదయం సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తనున్నారు మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేసుల నుంచి 3,77,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉంది ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 4,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుంచి ఎట్టకేలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు విముక్తి లభించింది విజయవాడలో జరిగిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ నేతల గుప్పెట్లో ఉన్న అపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేసింది ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న పి శరత్ చంద్రారెడ్డి ఉపాధ్యక్షుడు పి రోహిత్ రెడ్డి కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి సహా ఇతరులు చేసిన రాజీనామాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది సెప్టెంబర్ 9న కొత్త అధ్యక్షునితో పాటు ఇతర కార్యవర్గం ఎన్నిక జరగనుంది ఆ ఎన్నికలకు పర్యవేక్షకులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను నియమించింది ఎన్నిక జరిగే వరకు ఏసీఏ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను 3 సభ్యుల కమిటీకి అప్పగిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది క్రికెట్ అనేది ఈ 35 రోజుల్లో ఆగకుండా ప్రతినిత్యం జరిగే విధంగా 3 మెన్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అపాయింట్ చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో రేపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మంచిగా ఎలక్షన్ జరుగుతాయి ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అందరం కూడా కూర్చుని క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్యలు స్టేడియంలు ప్లేయర్ల ఫెసిలిటీ వీటిలన్నిటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది సభ్యులు సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ అధ్యక్షుల వారు తీసుకుని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అతి త్వరలో పూర్తి పారదర్శకతతో అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 18 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కొత్త బస్సులను తీసుకొస్తున్నామని చెప్పారు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెడతామని వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు
ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్కీమ్ ప్రవేశపెట్టేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అతి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీ కారణమైన మహిళామూర్తులందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఫ్రీ సర్వీస్ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ, కర్ణాటకలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు కాబట్టి మనకంటే ముందు ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకి 100% 100% ట్రాన్స్పరెన్సీతో ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును సీఎం చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అమర్నాథ్ రెడ్డి నివాసంలో తేనేటి విందులో పాల్గొన్నారు. వైసీపీ నాయకుల బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకి చర్మగీతం పాడుతూ ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. పెద్ద మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు, అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తున్నాం. మన ప్రాంతాలు మిగతా అభివృద్ధి కూడా త్వరగా చేయాలి. ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలకు, అటువంటి ప్రజలకు న్యాయం చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ వద్ద పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి కంటైనర్లో 800 కిలోల గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 2,80,00,000 ఉంటుందని శంషాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో 7 నిందితులు ఉండగా ప్రస్తుతం 5 అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితులపై అనుమానంతో 25 రోజులు నిఘా వేసి వారిని పట్టుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర 800 కిలోలు ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి కంటైనర్, ఇప్పటివరకు కంటైనర్ల ట్రాన్స్పోర్ట్ చేసింది మనకు ఫస్ట్ టైం దొరుకుతూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ట్రాన్స్పోర్టర్ వచ్చేసి రాము అని చెప్పేసి అరకుకు సంబంధించిన వ్యక్తి. రాము కాంటాక్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తర్వాత గాంజాయి లోడ్ తీసుకొని మన దగ్గరికి పాస్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు గాంజా సప్లై చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కలిసే చేస్తూ ఉన్నారు. బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో దళిత మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లో దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. గత నెల 24న షాద్నగర్లో నాగేందర్ అనే వ్యక్తి అంబేద్కర్ కాలనీకి చెందిన దంపతులు దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులతో పాటు వారి మైనర్ కుమారుడిని స్టేషన్కి తీసుకెళ్లారు. అనంతరం భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి సిబ్బందితో కలిసి బాధితురాలని ఆమె కుమారుడి ముందే విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలంటూ సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోవడం వల్ల ఇంటికి పంపారని బాధితురాలు వాపోయింది. మరోవైపు 24 తులాల బంగారం, 2 లక్షల నగదుకు గాను కేవలం 1 తులం బంగారం, 4,000 నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్నా రిమాండ్ చేయకుండా ఇంటికి పంపించి వేయడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తోంది. మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్లో హింస ఘటనపై శంషాబాద్ డీసీపీ విచారణకు ఆదేశించారు. నాకు ఇవ్వద్దు సార్, మీ కాలు మొక్కి 10 రూపాయలు అడుకొని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు వద్దు సార్, నా పిల్లలకి ఆపరేషన్ అయింది, నా మోహన్కి పనులు మంచిగా, నా కాలు ఇరిగిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్. వాళ్ళు ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే. 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపీలు కొడుతురు, నీళ్ళ తడి వేస్తారు, కొడుతురు సార్. నీటిని ఐటంగా కొట్టురు. ఏంటి ఎన్నికోసలు ఎత్తాలి, ఎన్నికోసలు ఎన్నికోసలు అన్నాడైతే. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. షాపూర్ గ్రామంలో గోడకులి 9 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్నారులు పాల్గొన్న సమయంలో పాత భవనం గోడ కూలిందని అధికారులు తెలిపారు. స్థానిక ఆలయంలో జరిగిన కార్యక్రమం కోసం మట్టితో శివలింగం చేసేందుకు పిల్లలంతా పాత భవనం గోడ పక్కన కూర్చున్నారని స్థానికులు తెలిపారు. సరిగ్గా అదే సమయంలో గోడ కూలి వారిపై పడిందని చెప్పారు. అధికారులకు సమాచారం ఇవ్వగా క్రేన్ సాయంతో గోడ శిథిలాలను తొలగించారు. మృతులంతా 10 నుంచి 15 ఏళ్ల వయసున్న వారినని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది పోలీసులు ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ హోంమంత్రి తెలిపారు. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునివ్వగా అది ఘర్షణలకు దారితీసింది. ఢాకాలోని బంగబంధు షేక్ ముజిబ్ వైద్య విశ్వవిద్యాలయం వద్ద ఉన్న బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న కార్లు, అంబులెన్స్లను ధ్వంసం చేశారు. చట్టోగ్రామ్లో బంగ్లాదేశ్ విద్యాశాఖ మంత్రి మేయర్ ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. ప్రతిగా అధికార పార్టీ కార్యకర్తలు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన నాయకుల ఇళ్లను ధ్వంసం చేశారు. నిరసనల పేరుతో ఆందోళనలు చేస్తున్న వారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. ఇటు బంగ్లాదేశ్లో తాజా పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు సహా భారత పౌరులు తమను సంప్రదించాలని సిల్హాట్లోని అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా సూచించింది. కేరళలోని వైనాడ్లో కొండచెరలు విరిగిపడిన మండక్కై, చూరాల్మల ప్రాంతాల్లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300కు పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్టు వైనాడ్ జిల్లా కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. కొండచెరల ఘటనలో ఇప్పటి వరకు 334 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 215 మృతదేహాలు, 143 శరీర భాగాలను వెలికి తీసినట్టు పేర్కొంది. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులు ఉన్నట్టు తెలిపింది. కొండచెరలు విరిగిపడిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి సురేష్ గోపి పర్యటించి సహాయక చర్యలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. వైనాడు విలయాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలన్న డిమాండ్లకు సంబంధించి చట్టపరమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని సురేష్ గోపి తెలిపారు. కేరళ ప్రభుత్వం నష్టానికి సంబంధించి వివరాలను పంపిస్తే సాయంపై కేంద్రం స్పందిస్తుందని చెప్పారు. ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలోని వైనాడ్ జిల్లాను ఆదుకునేందుకు సినీ నటులు ముందుకు వస్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు కేరళ సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు చిరంజీవి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ఆయన సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కూడా కేరళ సీఎం సహాయ నిధికి ₹25 లక్షల విరాళం ప్రకటించారు. వైనాడ్ ఘటన తనను కలిచివేసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అల్లు అర్జున్ కేరళ వాసులు తనను ఎంతో అభిమానిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయిన పరిశ్రమలను సంప్రదిస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రి అయ్యాక మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. ఏపీలో దేవాలయాలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. జగన్ గ్రహణం కారణంగా చిన్నచూపు చూసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. వచ్చే మార్చి నెల నాటికి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4G సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండలో కొత్త దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పెమ్మసాని 4500 బీఎస్ఎన్ఎల్ టవర్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన 4G సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. దేశంలో బీఎస్ఎన్ఎల్ 4G ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తీసుకురావాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈ సెప్టెంబర్కి 70%, నెక్స్ట్ మార్చ్కి 100% 4G సేవలు ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్లో తీసుకురావాలనేది మా ప్రయత్నం. నేను ఎందుకు చేస్తా ఉన్నాం అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది. 2 ఉన్నాయి, ఎయిర్టెల్, జియో. దాదాపుగా మోనోపోలీ, డ్యూయోపోలీకి వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ కనుక రేట్లు పెంచితే పేదవాడు ఆప్షన్ లేనటువంటి పరిస్థితి.
ఐదేళ్ల వైసీపీ హయాంలో 5 లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఆరోపించారు. అంతులేని అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలంతా జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. జగన్ పాలనలో ఇష్టం వచ్చినట్లు అప్పు చేసినట్లు 7 శ్వేతపత్రాల ద్వారా తెలుస్తోందన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం జరిగిందని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కబ్జాలు, తప్పులు జరిగిన ప్రాంతం ఏదీ లేదని ఆది నారాయణరెడ్డి విమర్శించారు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. ఫైళ్లు కాలుస్తారు, ఎన్నో చెత్త కుండీల్లో దొరుకుతాయి, నీళ్లలో కాలువలలో దొరుకుతాయి. మేమేమి చేయలేదని ప్యూర్ గోల్డ్ మాదిరి చెప్తారు. దొరికినారు కదా, రైడింగ్స్ జరుగుతున్నాయి కదా. సిబిసిడికి కొన్ని, ఏసీబీకి కొన్ని. 40 లక్షల కంటే ఫ్రాడ్ ఎక్కువైతే ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ మహా అంటే ఒక 1000 కోట్ల పుణ్యానికి అందరూ జైలు పాలు. ఇక్కడ 1,00,000 కోట్ల స్కామ్. కుక్క దొరికినట్టు దొరుకుతారు, ఎరికుక్క దొరికినట్టు. తెలంగాణ ప్రైవేటు రంగంలో ఉన్న ఉపాధ్యాయుల కోసం సంరక్షణ చట్టం తీసుకురావాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఈ సంరక్షణ చట్టం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే 1,00,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులతో సభ పెట్టి సంరక్షణ చట్టం కోసం ఒత్తిడి తెస్తామన్నారు. గతంలో మాజీ స్పీకర్ జి నారాయణరావు చొరవతో న్యాయవాదులకు సంక్షేమ చట్టం వచ్చిందని గుర్తు చేశారు. ఆ చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలవుతోందన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా సంరక్షణ చట్టం రావాల్సిందేనని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఎవరుంటే వాళ్ళను మునుగజెట్టెక్కిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, ఆ టీచర్ల మెప్పు కోసము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేశాడు. ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్ల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చే చదువు నేర్చుకుంటారని వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. నేను వాటి జోలి పోతలేను. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక చట్టం కావాలి, ఒక వెల్ఫేర్ యాక్ట్ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు సరైన ఆహారం లేక ఇబ్బందులు పడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకొని కడుపు నింపుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విద్యార్థులు ఫోటో పంచుకున్న హరీష్ రావు ప్రభుత్వం భావి భారత పౌరుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎం ఉపాహారం పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించడంలోనూ విఫలమైందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామగ్రి బిల్లులు, కుక్కం హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండటం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. హైదరాబాద్ హ్యాబిట్స్లో 6 ఏళ్ల పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటలలోపే బీహార్కు చెందిన నిందితుడిని పట్టుకుని బాలికను రక్షించారు. శనివారం సాయంత్రం కట్టెల మండికి చెందిన 6 ఏళ్ల బాలిక కనిపించడం లేదని చిన్నారి తల్లి హ్యాబిట్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 6 బృందాలుగా విడిపోయి రాత్రంతా గాలించారు. నిందితుడు బిలాల్ అన్సారీ పాపను తీసుకుని వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఇనుముల నర్వ గ్రామంలో చిన్నారిని దాచినట్లు కనుగొని నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నట్లు డీసీపీ యాక్షన్ యాదవ్ వెల్లడించారు. బాలికను సైఫాబాద్లోని భరోసా కేంద్రానికి పంపి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు డీసీపీ సూచించారు. పెళ్లికి నిరాకరిస్తోందని ప్రియురాలిపై ప్రియుడు బ్లేడుతో దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన యువతి మువ్వ గ్రామానికి చెందిన క్రాంతి 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇవాళ వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ఇరువురు కలిశారు. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని క్రాంతి కోరగా యువతి నిరాకరించింది. ఒక్కసారిగా కోపానికి గురైన క్రాంతి తన వద్ద ఉన్న బ్లేడుతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. గొంతుపై గాయాలు కాగా యువతి గట్టిగా కేకలు వేసింది. యువతి కేకలు విని అక్కడికి వచ్చిన స్థానికులు క్రాంతికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని మణిపాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువతి అదే ఆసుపత్రిలో కొంతకాలంగా నర్సుగా పనిచేస్తుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్లో పెనాల్టీ షూటౌట్లో గ్రేట్ బ్రిటన్పై భారత్ ఘన విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్ చేరింది. అటాకింగ్, డిఫెన్స్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా నిర్ణీత సమయం పూర్తయ్యేసరికి 1-1తో సమంగా నిలిచాయి. మ్యాచ్ 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రిటన్ తరపున మోర్టాన్లీ 27వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం చేసిన
పోరాటం ఫలించలేదు. ఫలితంగా మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. షూటౌట్లో భారత గోల్ కీపర్ శ్రీజేష్ గోల్ పోస్టుకు అడ్డుగోడలా నిలబడగా మ్యాచ్ భారత్ వశమైంది. కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్కు వివాదాస్పద రీతిలో రెడ్ కార్డు చూపడం వల్ల భారత జట్టు కేవలం 10 మందితోనే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ విజయం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సెమీస్లో భారత షట్లర్ లక్ష్య సేన్ ఓటమి చవిచూశాడు. సెమీఫైనల్లో డెన్మార్క్ ఆటగాడు ఎక్సలెన్స్ చేతిలో లక్ష్య సేన్ పరాజయం పాలయ్యాడు. 54 నిమిషాల పాటు జరిగిన సెమీస్లో 20, 22, 14, 21 తేడాతో వరుస గేముల్లో లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. సెమీస్ ఓటమితో కాంస్య పథకం కోసం రేపు మలేషియా ఆటగాడు లీజీ జియాతో లక్ష్య సేన్ తలపడనున్నాడు. మరోవైపు ఒక్క పథకం కూడా సాధించకుండానే భారత బాక్సింగ్ పోరాటం ముగిసింది. ఒలింపిక్స్లో రెండో పథకంపై కన్నేసిన భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గెహెయిన్కు నిరాశ ఎదురైంది. మహిళల 75 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో 1-4 తేడాతో చైనా బాక్సర్ క్వియాన్ చేతిలో లవ్లీనా ఓటమి పాలైంది. టోక్యో ఒలింపిక్స్లో ఆమె కాంస్య పథకం సాధించింది. 4 మహిళలు 2 పురుషులతో భారత బాక్సింగ్ బృందం ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లగా పథకం కోసం పోరాటంలో అంతా విఫలమయ్యారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 2029లోనూ మళ్లీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చండీగఢ్లోని మణిమజ్రా నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్ షా అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని సీట్లు గెలవగానే మొత్తం ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా విపక్షాలు భావిస్తున్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశంలో అస్థిరతను విపక్షాలు కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆయన ఈ 5 ఏళ్లే కాదు 2029లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఏం చేసినా అధికారంలోకి రావడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. హమాస్ అధిపతి హనియా హత్యతో హూతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేశారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో శనివారం వాణిజ్య నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని నౌకలోని భద్రతా అధికారి ధృవీకరించారని యూకే మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. దాడి వల్ల ప్రమాదమేమీ జరగలేదని పేర్కొంది. యూఏఈ నుంచి సౌదీ అరేబియాకు లైబేరియన్ జెండాతో వెళ్తున్న గ్రోటన్ నౌకపై ఈ దాడి జరిగింది. 2 వారాలుగా ఎర్ర సముద్రం నడవాల నౌకలపై దాడులు చేయని హూతీలు హమాస్ నేత హత్య నేపథ్యంలో మరోసారి రెచ్చిపోయారు. సరకు రవాణాకు ప్రధాన మార్గమైన ఎర్ర సముద్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనేక దేశాలకు ఇంధనం వస్తువులు సరఫరా చేసేందుకు ఈ మార్గమే ప్రధానం. చమురు సరఫరాకు హూతీ దాడులతో అడ్డంకులు తలెత్తితే పలు దేశాలు ఇంధన రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉంది. హూతీల దాడులు పెరిగితే మన దేశ చమురు ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. యూకే, ఐరోపా దేశాలతో భారత్ చేసే 80% వాణిజ్యం ఎర్ర సముద్ర మార్గంపైనే ఆధారపడి ఉంది. ఇరాన్లో హమాస్ చీఫ్ హనియా హత్య తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, లెబనాన్, హమాస్ ప్రకటించడంతో ప్రాంతీయంగా యుద్ధం విస్తరిస్తుందనే భయాలు మరింత పెరిగాయి. తమ భూభాగంలో హనియా హత్యను తీవ్రంగా పరిగణిస్తున్న ఇరాన్ అందుకు ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడులకు పాల్పడతామని ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు బీరుట్లో తమ సీనియర్ కమాండర్ ఫౌజ్ షుకూర్ హత్యతో హెజ్బొల్లా రగిలిపోతోంది. లెబనాన్లో నెతన్యాహు సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై తెల్లవారుజామున దాడులకు పాల్పడింది. 10ల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్లోని గలీలీ ప్రాంతంపై ప్రయోగించింది. అప్రమత్తమైన నెతన్యాహు సైన్యం ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్తో వాటిని సమర్థంగా కూల్చివేసింది. మరోవైపు దక్షిణ లెబనాన్ పట్టణంలోని బజోరీలో ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హెజ్బొల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తి అలీ మరణించాడు. ఈ ఘటనలో హెజ్బొల్లాకు చెందిన మరో 2 గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. హమాస్ చీఫ్ హనియా హత్యను ఖండిస్తూ తుర్కీలో వేలాది మంది ఆందోళన చేశారు. పాలస్తీనా జెండాలు ప్రదర్శిస్తూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాజాలోని పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపారు.